నిజామాబాద్లో రేపటి మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెंट श्रीपती अंदिस्तार. श्रीपती, खरं म्हटलं तर लोकांसाठी बनवलेली लोकशाही. श्रीपती, రేపటి పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? శ్రీనివాస్, మొత్తానికి మూడో విడత ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు కామారెడ్డి అలాగే నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల అధికారులు ఎన్నికల సిబ్బంది అంతా కూడా ఇప్పుడిప్పుడే తమ కేటాయించిన గ్రామాలకు చేరుకుంటున్నారు. గ్రామ పంచాయతీల్లో రేపు ఉదయం జరిగే పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. మనం ప్రస్తుతం ఆర్మూర్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడనే ఆర్మూర్ అలాగే బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం బ్యాలెట్ బాక్సులు అలాగే బ్యాలెట్ పత్రాలు, వారికి సంబంధించిన ఓటర్లకు సంబంధించిన వివరాలు, అలాగే రేపు పోలింగ్ అలాగే కౌంటింగ్ సంబంధించిన సామాగ్రి అంతా కూడా తరలి వెళ్తుంది. ఈపాటికే చాలా మటుకు గ్రామాలకు సిబ్బంది అంతా కూడా వెళ్ళిపోయారు. అయితే రేపు ఉదయం 7 గంటలకు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఆర్మూర్, ఆలూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట, వేల్పూర్, ఏర్గట్ల ఈ మండలాల పరిధిలో రేపు పోలింగ్ జరగనుంది. మొత్తంగా 165 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇందులో 19 ఈపాటికే ఏకగ్రీవంగా ఎంపిక కావడం జరిగింది. మిగిలిన 146 సర్పంచ్ స్థానాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ సర్పంచ్ స్థానాలకు 562 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే మొత్తం 1620 వార్డు స్థానాలు ఉన్నాయి. ఇందులో 490 వార్డులు ఈపాటికే ఏకగ్రీవంగా ఎంపికయ్యాయి. అయితే మిగతా 1130 వార్డులకు మొత్తం 3382 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ మొత్తం మూడో విడత పోలింగ్లో 3,06,795 మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే ఇదంతా కూడా ఇటు ఆర్మూరు అలాగే బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో ఉన్న మండలాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ప్రధానంగా ఆర్మూరులో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. అలాగే బాల్కొండలో బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. అయితే ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడము, అలాగే అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే రేపు జరిగే పోలింగ్లో మెజారిటీ స్థానాలు గెలుపొందాలి, అలాగే మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుపొందాలనే న్యాయంలో ఈ 3 పార్టీలకు సంబంధించిన ప్రధాన నాయకులు ఈ నిజామాబాద్ జిల్లాలో దృష్టి కేంద్రీకరించారు. అయితే ఈపాటికే ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే పోలింగ్ జరగనుందో ఈ ప్రాంతాల ఆర్మూరు నియోజకవర్గంలో అలాగే బాల్కొండలో ప్రధానంగా గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం కొనసాగుతుంది. గ్రామాభివృద్ధి కమిటీలే ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉంటాయి. ఈ కారణంగా ప్రతి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈ గ్రామాభివృద్ధి కమిటీ తీసుకునే నిర్ణయాలపైనే గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అంటే ప్రధానంగా ఇటు ఏకగ్రీవాలకే మొగ్గు చూపినట్లుగా మొన్నటి వరకు మనకు అందిన సమాచారం ఉంది. అంటే చాలా గ్రామాల్లో గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రతినిధులంతా కూడా కూర్చొని వారికి అనుకూలమైన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎంపిక చేసిన సందర్భాలున్నాయి. ఈ దశలోనే దొన్కల్ అనే గ్రామంలో ఏకంగా 32 లక్షలకు వేలం పాడారు. ఈ వేలంపాటకు సంబంధించి దొన్కల్ గ్రామానికి ఏకగ్రీవంగా ఎంపికైన సర్పంచ్ అభ్యర్థిపై మిగతా వారు అంటే ఇతర పక్షాలకు సంబంధించిన నాయకులు అలాగే యువకులంతా కూడా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అంటే వేలంపాట ద్వారా గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు బలవంతంగా ఎంపికలు చేశారనే ఒక విషయంలో ఈ దొన్కల్ గ్రామంలో ఒక వివాదం కూడా చెలరేగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ జరిగిన ఏకగ్రీవాలపై దృష్టి కేంద్రీకరించింది. ప్రత్యేకంగా అధికారులను పంపి విచారణలు కూడా జరిపింది. అంటే ఇటు ఏకగ్రీవాలకు సంబంధించిన హడావిడి ఒకవైపు కొనసాగుతుండగానే రేపు జరిగే పోలింగ్ కూడా ఎలా ఉంటుందనే విషయంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ప్రధానంగా అధికార పక్షం నుంచి కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఇటు బాల్కొండ నియోజకవర్గంపై అలాగే ఆర్మూరుపై దృష్టి కేంద్రీకరించారు. అంటే దీనికి సంబంధించి నిన్న రాత్రి వరకు కూడా ఈ ప్రచార కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు కావచ్చు, చాలా లోపాయికారి నిర్ణయాలు, లోపాయికారి ఒప్పందాలు కూడా జరిగాయి. అంటే గ్రామాలలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అలాగే అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఇటు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా ఏదైతే మొదటి 2 విడతల్లో ఇటు జిల్లాలో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుంటూ తమకు అనుకూలమైన వాతావరణం ఉందనే కోణంలో కూడా ఈ ఇరు పార్టీల నాయకులు కూడా కసరత్తులు చేశారు. ఈ పరిస్థితుల్లో రేపు జరగబోయే పోలింగ్పై ఉత్కంఠ మాత్రం నెలకొంది, ఆసక్తి నెలకొంది. అంటే ప్రజల నాడి ఎలా ఉందనే విషయంలో మొదటి 2 విడతల వచ్చిన ఫలితాలు మాత్రం ఇటు నిజామాబాద్ జిల్లాలో అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా కాంగ్రెస్కే
కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. అంటే కాంగ్రెస్ మద్దతుదారులకే ప్రజలు పట్టం కట్టారని ఒక ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఇటు రేపు జరగబోయే ఈ ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇక మరోవైపు కామారెడ్డి జిల్లాలో కూడా ఇటు బాన్సువాడ అలాగే జుక్కల్ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరుగుతోంది. ఇందులో కూడా 168 సర్పంచ్ స్థానాలుంటే 26 ఏకగ్రీవంగా అయ్యాయి. మిగిలిన 142 స్థానాలకు 461 మంది బరిలో ఉన్నారు. అలాగే 1482 వార్డు స్థానాలు ఉన్నాయి. ఈ వార్డుల్లో 449 ఏకగ్రీవం కాగా 1020 వార్డు స్థానాలకు కామారెడ్డి జిల్లాలో పోలింగ్ జరుగుతోంది. ఇందులో కూడా 2790 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా సుమారు 3500 మంది ఇటు సర్పంచ్ స్థానాలు కావచ్చు, ఇటు వార్డు స్థానాలు కావచ్చు, ఈ రెండింటికి కలిపి 3500 మంది తలపడుతున్నారు. ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాలో గత 2 పర్యాలు మొదటి విడత రెండో విడత వచ్చిన ఫలితాల బేరీజ్ వేసుకొని మాత్రం ప్రధాన రాజకీయ పక్షాల నేతలు ఎవరికి వారే మెజారిటీ స్థానాలు సాధిస్తామని ఒక ధీమాతో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు మొదటి విడతలో కావచ్చు, రెండో విడతలో కావచ్చు, జరిగిన ఎన్నికలన్నీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలున్నాయి. ఈసారి మాత్రం రేపు జరిగే ప్రాంతాల్లో మాత్రం ఇటు నిజామాబాద్ జిల్లాలో బీజేపీ బీఆర్ఎస్ ప్రతినిధులు ఉన్నారు. అలాగే కామారెడ్డి జిల్లాలో మాత్రం బాన్స్వాడలో బీఆర్ఎస్కి సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రతినిధి ఉన్నారు. జుక్కల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఓవరాల్గా ఎమ్మెల్యేలు అలాగే వివిధ పార్టీల ముఖ్య నాయకులు ప్రతిష్టాత్మకంగా మాత్రం రేపటి ఎన్నికల పోరులో పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. శ్రీపతి, థ్యాంక్ యూ.